ఇదే సందర్భంలో ఈ విధంగా వాతావరణం దేశవ్యాప్తంగా ఉంటే ఈ బండి సంజయ్ ఆయన ఏంది ఇప్పుడు హోంశాఖ సహాయ మంత్రి, గౌరవం ఇవ్వాలి మనం బండి సంజయ్ గారికి. ఒక మంత్రిగా ఉన్న హోదాలో వ్యక్తి ఏమంటాడు, కాంగ్రెస్ బీఆర్ఎస్ కుమ్మక్కైంది, కాంగ్రెస్ వకీళ్ళు ఆర్గ్యూ చేసిండ్రు, బెయిల్ ఇప్పించిండ్రు మాట్లాడాడు. ఆయనకు అనాలోచితమైన చేసిన వ్యాఖ్యానాన్ని తీవ్రంగా ఖండిస్తాను. అసలు ఆయనకు మెదడు ఉందా లేదా అనేది కూడా నేను అనదలుచుకున్నాను. అనకూడదు, నేను ఇంతవరకు అనలేదు. ఆయనకు తెలుసా ముకుల్ రోహితి అనేటువంటి సీనియర్ అడ్వకేట్. ఆయన ఒక న్యాయవాదులు సుప్రీంకోర్టులో పార్టీ అఫిలియేషన్స్ ఉండరు, వాళ్ళు ఎవరు ఎంగేజ్ చేస్తే వాళ్ళకి ఆర్గ్యూ చేస్తారు. ఈయన చాలా సీనియర్ మోస్ట్ అడ్వకేట్. మరి ఎంగేజ్ చేశారు, ఆయన వచ్చి వాదించాడు. అసలు సంగతి నేను అదే చెప్పదలుచుకున్నాను బండి సంజయ్కి. నీకు తెలుసా ఈ ముకుల్ రోహితి మీ మోడీ గారికి 5 సంవత్సరాలు పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో అటార్నీ జనరల్గా పనిచేసాడు. ఎన్నేళ్ళు? 5 సంవత్సరాలు ఈ బీజేపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవి అది. అటార్నీ జనరల్ అంటే అది కాన్స్టిట్యూషనల్ పోస్ట్. ఎవరిచ్చిండ్రు అది? నీ పార్టీ, నీ ప్రభుత్వం. అంటే నేను ముకుల్ రోహిత్ గారు మీ పార్టీ వ్యక్తిగా నేను భావించడం లేదు. ఈజ్ ఎ సీనియర్ మోస్ట్ అడ్వకేట్. నువ్వు ఏం మాట్లాడతావు? తెలివితో ఒక మాటలు. ఇలా తెలుగు ప్రజలు అందరూ కూడా సిగ్గుపడాలి. ఇలాంటి ఒక కేంద్ర మంత్రి, నీ అదృష్టం ఉన్నది అక్కడ దాకా ఎదిగినవు. ఆ హోదాను కాపాడు బండి సంజయ్. ముకుల్ రోహిత్ తెలుసా నీకు? ఆయన అటార్నీ జనరల్గా పనిచేసిండు. ప్రధానమంత్రి గారు మోడీ గారు నియమించిండు. సుప్రీంకోర్టులో 5 ఏళ్ళు పనిచేసిండు. ఆయనను బట్టి కాంగ్రెస్ రోడ్ అంటివి. అసలు నీ పార్టీ సంగతి ఏంది? ఇలా ఈ కేసు విషయం చెప్పదలుచుకున్నాం, రాజకీయాలు మాట్లాడదలుచుకున్నాం. ఎందుకు కవిత 5 నెలలు జైల్లో ఉండవలసి వచ్చింది? మేము గిట్ట గులాబీ జెండా గిట్ట ఈ కాంగ్రెస్లో కూడా చెప్పదలుచుకున్నా నేను. మేము గిట్ట కొంతవరకు సకంబైన అయ్యా బాంచను అని అంటే ఎప్పుడో బయటకు వచ్చు కవిత. కానీ గట్టిగా నిలబడ్డాం, తల వంచలేదు, గట్టిగా నిలబడ్డాం. కాబట్టి చట్ట ప్రకారంగానే కొట్లాడదాం, కేసుల చట్ట ప్రకారంగా కొట్లాడదాం. ఎవరికి తల వంచొద్దు. తెలంగాణ కోసం కూడా నేను గట్లే కొట్లాడినా, నన్ను ఎంత లొంగ తీసుకోవాలని ప్రయత్నం చేసినప్పుడు కూడా నేను తల వంచలేదు బిడ్డ అని చెప్పడం. కాబట్టి అలా ఉన్నారు.